ఎప్పుడైనా నేకుడువక పిలుతు కానీ తనకుని గల ఆకటి పురుద్దరింపుడు. ఎప్పుడైనా అన్నానికి రారా సహదేవ, అన్నానికి రారంటే హోంవర్క్ అమ్మా అంటాడు రావు. నేను పిలవాలి తప్ప వాడికి ఆనందన 40 ఏళ్ళ వాడికి ఆనందన తిరిగిపోవడం ఏంటండి అని. ఈ కొడుకుటి ఓకకుని మనము కొందరు ఇటువంటి కొడుకు 4 వెళ్ళారంటే అది వేరమ్మ. వాడు పెద్దాడు నకులుడికి సహదేవుడికి తేడా ఉందని పిచ్చి మాట కవర్ పిల్లవాడు. తల్లి ప్రేమ అంతే, ఇక దానికి మన వేరే విషయాలు తెలియవు. మా అబ్బాయి అంతే వాడు అమ్మాయి. నిన్నుగానే ఓరాడు. ఇది గొప్ప మాట. ప్రతి అత్తగారు కోడలతో మాట్లాడవలసిన మాట. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ద్రౌపది నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ధైర్యంగా ఉంది, బాగా చూసుకుంటావు, బంగారంలో చూసుకుంటావు. ఏమిటో చిరా చేసి నీ చేతిలో పెట్టో ఏమవుతా. వాడు ఏమైనా నీకు కాఫీ రాదు. నన్ను అనుమానించావు నువ్వు చూసినా నాకు నీ కొడుకైతే నాకు మొగుడు. నీకు 4 కొడుకులు ఉండొచ్చు, నాకు ఒక్కడే మొగుడు కదా. పాయింటే కదా, నేను చూసుకోను, నాకు తెలియదా అని ఆ అమ్మాయికి అనిపించదండి. పైగా పుట్టింట్లో బంధాలన్నీ తెలుసుకుని ఇక్కడికి వచ్చి మన ఇంట్లో ఉంటుంది. ఆ ఇళ్ళకు ఒక నమ్మకం కలిగేలా చేయగలిగిన వ్యాఖ్యానాలు చేస్తే అలాగే మనకి వ్యవహారాలు తక్కువ, వ్యాఖ్యానాలు. ఇక్కడ కూర్చోవడం, పుట్టింట్లో ఆ కూతురికి ఫోన్ చేయడం, కూతురికి నీకు తెలుసు కదే వదిన ఎలాంటిదో ఆవిడ వినపడు. ముందు ఇక్కడ ఫుడ్ ఉండదు, అక్కడ వెళ్ళవు. ఇప్పుడు టికెట్ దొరకాలి. ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మెచ్చుకోవాలి, అక్కడ ఉన్నప్పుడు అక్కడ మెచ్చుకో. అయిపోయింది ఎక్కడికక్కడే 1 లక్షలు గొడవలు.